అమ్మా అమ్మా ఏం బాబు లోపలికి ఎవరన్నా వచ్చారమ్మా? లోపలికా? ఎవరు రాలేదే? ఆ పాపారాయుడు తప్పించుకుంటే వచ్చాడు. పాపారాయుడా? పాపారాయుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? రాలేదా? ఇటే వచ్చాడు. మనం కూడా ఎదుగుతాడు. మన ఇంట్లోకి వచ్చాడు అనుకున్నానమ్మా. లేదని అబద్ధం చెప్పగలను. ఉన్న నిజాన్ని దాచలేదు. పట్టిందా? ఆయన చూపలేదా? ఎవరు చెప్పారు? ఎవరైనా మాట్లాడలే. ఇన్నాళ్ళు ఈ లోకంలో నీకంటే నాకు వేరే దేవత లేదనుకుంటాను. ఈ ఇంటికంటే నాకు వేరే దేవాలయం లేదనుకుంటాను. ఇప్పుడు నీ వెనుక కూడా రహస్యాలున్నాయని, ఇంట్లో కూడా కుట్రలు ఉన్నాయని తెలుసుకుంటున్నాను. మరేంటి చెప్పు? ఎవరైనా ఎవరైనా మా నాన్న పాపారాయుడు. మా నాన్న ఇన్నాళ్ళు తెలిసే ఈ నిజాన్ని దాచావన్నమాట. ఆయన నిర్దోష బాబు. బాబా చెప్పారు, ఆయన విడిచిపెట్టు బాబు. ఆనాడు నా తల పగలగొట్టిన రోజున అతన్ని పట్టి ఉరి తీస్తానన్నాను. అప్పుడు నువ్వేమీ మాట్లాడలేదు. ఆనాడు అతను. కానీ ఈనాడు నీ భర్త నిర్దోషి. ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా అతన్ని వదిలిపెట్టాలి. అతనికి ఏమైనా జరిగితే నీ పసుపు కుంకుమడిపోతాయి. అది నీ భయం. నీ స్వార్థం కోసం దేశాన్ని, ప్రజల్ని దోచుకునే శక్తిని కాపాడాలి. అమ్మా, ఎంత ఆడదానివైనా, ఎంత భార్యవైనా, ఎంత తల్లివైనా ఇంత స్వార్థం పనికిరాదు. ఆయన గురించి తెలియదు. నిజమే. ఇంతకాలం నిన్ను గురించి తప్ప అతన్ని గురించి నాకేమీ తెలియదు. నీకు కూడా అతన్ని గురించి తెలియదనే అనుకున్నాను. కానీ అతన్ని గురించి నీకు తెలుసుదని, అది కొడుకు కూడా చెప్పకుండా దాస్తున్నావని ఇప్పుడే తెలుసుకున్నాను. లేదు బాబు, ఆయన చెప్పింది లేదు. బాబా నన్ను హత్య చేయలేదు. బాబాని ధర్మం, సత్య, న్యాయం ముగ్గురు కలిసి హత్య చేశారు. తాగుబోతును తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిలబెట్టి నువ్వు తాగావా అని అడిగితే చచ్చినా నిజం చెప్పడు. అలాగే దొంగతనం చేసిన వాడిని నిలబెట్టి అడిగితే అబ్బే నేనేమీ దొంగతనం చేయలేదు, ఎవరో చేసి ఆ నేరం నా మీదకు నెట్టారంట. తను చేసింది ఇతరుల మీదకి నెట్టడం నేరస్తుల ప్రథమ లక్షణం. ఆ నేరస్తుడు తండ్రి అయినా సరే, దేవుడైనా సరే పట్టి ప్రభుత్వానికి అప్పగించడం నా విద్యుక్త ధర్మం. ఆ ధర్మానికి అడ్డుపడి నేరస్తుడితో చేతులు గెలిపి, నేరం చేసిన వాడి కంటే నేరస్తునితో చేతులు గెలిపి తప్పించిన వారికి ఎక్కువ శిక్ష పడుతుంది. చెప్పు చెప్పు, ఇప్పుడు నన్నేం చేయమని? ఇన్స్పెక్టర్,